మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఏ కుమారుడు? పరము నుంచి దిగి వచ్చిన మరి యేసు ప్రభు వారి ద్వారా మనకేందో విడుదల, విమోచన, పాప క్షమాపణ కలుగుతుందంట. మనం పాపం చేసి అందరూ నరకాన్ని పోతుంటే తండ్రి తన కుమారుని, అద్వితీయ కుమారుని పంపించి మన పాపాల నిమిత్తం తన కుమారుని మరి మన పాపాలన్నీ అతను మోసి మనకి పరిశుద్ధత మనకిచ్చాడు. ఆయన మన పాప భారాన్ని మోసాడు యేసు ప్రభు వారు. అందుకే విమోచన ఎక్కడుందంటే కుమారుని వల్లే మనకి విమోచన ఉంది. ఈ క్రిస్మస్ ఆనందాలు, క్రిస్మస్ సంబరాల్లో మనం అందరం కూడా మనం ఏం కోరుకుంటున్నాం? ఆయన మనకు విమోచకుడు వచ్చాడు. బెత్లెహేములో పశువుల సందడి ఏమి లేదు అక్కడ. కానీ వాళ్ళు పడ్డ మరియా యోసేపు గారు పడ్డ కష్టం బట్టి మనకి విమోచన కలుగుతుంది. ఎందుకంటే ఆ కుమారుని ఎంతగానో ఆ యవ్వన కాలంలోనే ఆ కుమారుని మరి వాళ్ళు ఎంతగానో ఆదరించి తన గర్భంలో పెట్టుకుంటూ కృప చూపించారు. యేసుప్రభు వారు ఎన్నుకున్నారు నీతిమంతుడు కాబట్టి. ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో, నీతి కలిగి ఉంటారో వాళ్ళకి ఏముంటుంది? విమోచన ఉంటుంది. అది ఎవరిదో యేసు ప్రభు వారి వల్ల విమోచన ఉంటుంది. కాబట్టి మన పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుందంటే యేసు ప్రభు వారి వల్లనే. ఆయన కుమారుని అందే మనకు విమోచన కలుగుతుంది. ఆ పాపాలు క్షమించమని మన పరిశుద్ధులుగా జీవించేలాగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇది నాన్న వాగ్దానం వింటున్నా నువ్వు మీ వాగ్దానం ప్రార్థించే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. మీకు విమోచన, మీ ఏ బంధకు విడిపించి పాప క్షమాపణ మీకు కలుగును గాక. అటువంటి కృపదాన్ని మీ అందరికీ దయచేయను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఏకీపించిన ప్రార్థన. సర్వాధికారి, కృపగలవాడ, కనికరింపు ఉండా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసిన కృతజ్ఞతలు జలకు. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమాల ధర, తోటి పని వారి ధర, ఏ కిడి రాకుండా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది ఇచ్చండి. మేము చేసే పని అంతట్లో మీ కృపాసనది ఉంచి యజమాల ధర, తోటి పని వారి ధర, ఏ కిడు రాకుండా అందరితో సమాధానం, శాంతిని ఇచ్చండి. అలాగే ప్రభునైనా పని భారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. ఎవరైనా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను ముట్టండి, స్వస్థపర కుటుంబ సమస్యలతో బాధపడి విడుదల. గర్భాలు ఇచ్చి నార్మల్ ఎల్లు వచ్చిన సహాయం చేయండి. గర్భాలు తరండి. చదువుకునే కార్యం, మంచి ఉద్యోగాలు దాచండి. ఏదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించు. ఇలాంటి పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న కృప దాచండి. మీ కృప భద్రపరిచి దాచి కాచి కాబట్టి మీకే మహిమా, ఘనత, ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.